హాయ్ అండి. వెల్కమ్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సూజీ క్యారెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి 7 months బేబీ నుంచి 2 years పిల్లల వరకు పెట్టొచ్చు. ఇక్కడ నేను 2 చిన్న సైజ్ క్యారెట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఒక పెద్ద సైజ్ క్యారెట్ ఉంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలాంటి ఒక స్టీమర్లో ఈ క్యారెట్ పీసెస్ వేసుకొని స్టీమ్ చేసుకుందాం. ఇలా గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఈ స్టీమర్ని పెట్టండి. ఒక 5 to 7 minutes కుక్ చేసుకుంటే మన క్యారెట్ అనేది స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఒక 6 minutes కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. ఇక్కడ నేను ఒక నైఫ్ తీసుకొని ప్రెస్ చేసి చూస్తున్నాను క్యారెట్ ఉడికిందో లేదో. ఇక్కడ చూడండి మెత్తగా ఉడికాయి. సో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లనిద్దాం. ఇప్పుడు ఒక స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకుందాం, లేదంటే మీరు మిక్సీ అయినా పట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 tablespoons ఆఫ్ రవ్వ తీసుకుంటున్నానండి. మనం ఉప్మా రవ్వ చేస్తాం కదా, సన్నటి రవ్వ, అదే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న క్యారెట్ని నెయ్యిలో ఒక 4-5 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు రవ్వని కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాలు రవ్వని కూడా వేయించుకుందాం. రవ్వ కూడా వేగిన తర్వాత ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసాక ఒకసారి బాగా కలుపుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకుందాం. ఇక్కడ స్వీట్నెస్ కోసం 1 tablespoon బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 year లోపు బేబీస్కి అయితే సాల్ట్ యాడ్ చేయకండి. 1 year అబోవ్ బేబీస్కి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు రవ్వ కొద్దిగా దగ్గర పడింది కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాసేపు చల్లనివ్వండి. చల్లారాక మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీకి సర్వ్ చేయండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రవ్వ క్యారెట్ పోరీస్ని పిల్లలకి వీక్కి 2 times పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.